జై తెలంగాణ. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. మెడికల్ బోర్డు పెట్టిరు మంచిగానే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయటపెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మిగతా 65% మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లోకి వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చిండ్రు. అందులో కూడా సీనియారిటీని పాటించలేదు. అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ 10 మందిలో ఒకరుగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము, మాకు చేతనైతే లేదు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం, కేవలం 18% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు. అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి 80-85% వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. ఇదంతా ఎందుకోసం చేసేది? డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి, సింగరేణి సంస్థ కొనసాగాలి, సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది. కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగలో దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ అంశాలే లేకుండా, ఆలోచనే లేకుండా, సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ 18% మందికి అన్ఫిట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం. అంటే పోరాటాలు చేసి రోడ్ల మీద పడేదాకానేమో మెడికల్ బోర్డు పెట్టిన తర్వాతనేమో మళ్ళీ ఇది ఒకటి దొడ్డిదారిని అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎవరినైతే మీరు ఆ 84 మందిని మీరు మళ్ళీ తీసి సర్ఫేస్లో వేసిండ్రో వాళ్ళందరూ కూడా అన్ఫిట్ కావాలనే కోరుకున్నారు. వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయండి. అదేవిధంగా అంతకుముందు ఒక 54 మందితో మీరు మెడికల్ బోర్డు పెట్టిండ్రు, దానిలో తీవ్రమైన అన్యాయం చేస్తూ కేవలం 4 మాత్రమే అప్పుడు అన్ఫిట్ చేసిండ్రు. మరి ఆ 50 మందిని మీరు గంగకు వదిలేసినట్టేనా? ఆ 50 మందిని ఎందుకు మీరు మెడికల్ బోర్డుకు పిలవలేదు? తక్షణమే వాళ్ళని కూడా పిలవండి. ఎవరెవరైతే స్వచ్ఛందంగా వాళ్ళ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాలనుకుంటున్నారో అది ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి తప్పితే అది ఇవ్వకుండా వాళ్ళని ఆపడం కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.